దేవుడు మన తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ. కాబట్టి మనం ప్రెజర్లో, ఒత్తిళ్లలో, ఆవేదనలో మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు చూస్తూ సంతోషించే దేవుడు కాదు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? శిష్యుల్ని గద్దించాడు. ఫస్ట్ గాలిని, తుఫానును గద్దించాడు. గాలిని, సముద్రాన్ని గద్దించాడు. అది నిమ్మళం అయిపోయింది. తర్వాత శిష్యుల్ని గద్దించాడు. మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అన్నాడు. అంటే ఎవరు భయపడతారు? నమ్మిక లేక ఉన్నవారు భయపడతారు. విశ్వాస విషయంలో కొదువై ఉన్నవాళ్ళు భయపడతారు. విశ్వాస విషయంలో సమృద్ధి గలవారు కలవరములో బ్రతకరు. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసము, భయము కలిసి బ్రతకవు. భయమున్న చోట విశ్వాసము లేదని అర్థం. విశ్వాసం ఉన్న చోట భయమునకు తావులేదు. అది ఎంతటి సమస్య అయినా కానీ, అది ఎంతటి ప్రతికూల పరిస్థితి అయినా కానీ, నీ దగ్గర విశ్వాసం ఉంటే భయమునకు తావులేదు. నువ్వు భయపడుతున్నావు, కలవరపడుతున్నావు అంటే నీలో విశ్వాసము, దాని పర్సంటేజ్ తగ్గిపోయింది అని అర్థం. అది కరెక్ట్గా కానీ ఉండే పని అయితే భయము నీ దరి చేరదు. ఎప్పుడు కూడా నీ ముఖం కళకళలాడుతూ ఉంటుంది. దేవుడు అనుగ్రహించేటువంటి విశ్రాంతిని నీవు ప్రాక్టికల్గా అనుభవించగలుగుతావు.